పేజీల్లో మనకి సెకండ్ పేజీ కావాలి, 8th పేజీ కావాలి, 11th పేజీ కావాలి. ఎన్ని కావాలి అంటే ఇక్కడ మళ్ళీ 1 అని పెట్టాలి ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఇక్కడ సెకండ్ పేజీ ఒకసారే కావాలి, 8th పేజీ ఒకసారే కావాలి, 11th పేజీ ఒకసారే కావాలి. మీరు ఇక్కడ 2 అనో 3 అనో పెట్టారనుకోండి, సెకండ్ పేజీ 3 టైమ్స్, 8th పేజీ 3 టైమ్స్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రింట్ కొడితే పర్టికులర్ గా మీరు ఏదైతే ఇక్కడ పెట్టారో ఆ పర్టికులర్ పేజెస్ వరకు మాత్రమే ప్రింట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొల్లేటెడ్ అని ఉంది. ఈ కొల్లేటెడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎప్పుడు కూడా ఇదే నార్మల్ గా ఉంటుంది అనమాట. యాక్చువల్ గా డిఫాల్ట్ గా ఉండే ఆప్షన్ ఏంటంటే కొల్లేటెడ్. ఇప్పుడు మనకి అన్కొల్లేటెడ్ కావాలి. అన్కొల్లేటెడ్ ఎందుకు చేస్తారు అంటే ఇది చాలా రేర్ సందర్భాల్లో చేస్తారు. ఈ అన్కొల్లేటెడ్ అనే ఆప్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ కంటిన్యూటీ ఉంది 1111 అనేది. అంటే ఇది వచ్చేసరికి మనకి ఒక్కొక్క పేపర్ అంటే ఈ 15 పేజీల్లో ఒక్కొక్క పేపరు